నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. కుటుంబంలో ఎవరైనా చనిపోయినప్పుడు ఆ బాధ వర్ణనాతీతం. కానీ అదే సమయంలోనే మనం ఎంతో ముఖ్యమైనటువంటి డెత్ సర్టిఫికేట్ను పొందడం చాలా అవసరం. ఆస్తి బదిలీలకైనా ఇన్సూరెన్స్ క్లెయిమ్స్కైనా ఇది తప్పనిసరి. మరి ఈ డెత్ సర్టిఫికేట్ను ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం. ముందుగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం, వ్యక్తి మరణించిన 21 రోజుల్లోపు ఖచ్చితంగా రిజిస్టర్ చేయించాలి. ఒకవేళ మరణం కనుక ఆసుపత్రిలో సంభవిస్తే ఆసుపత్రి యాజమాన్యమే నేరుగా మున్సిపల్ కార్పొరేషన్ లేదా గ్రామ పంచాయతీకి సమాచారాన్ని అందజేస్తుంది. అలా కాకుండా ఇంట్లో గనుక మరణం సంభవిస్తే కుటుంబ సభ్యులు స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. మీరు మీ సేవ లేదా గ్రామ వార్డు సచివాలయం ద్వారా దీనికోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసే సమయంలో మరణించిన వ్యక్తి యొక్క ఆధార్ కార్డు, అదేవిధంగా దరఖాస్తుదారుడి ఆధార్ కార్డు మరియు మరణ ధృవీకరణ పత్రం లేదా శ్మశాన వాటిక నుంచి వచ్చిన రసీదు వంటి పత్రాలను జత చేయాలి. ఆన్లైన్ పోర్టల్లోకి వెళ్లి వివరాలన్నీ నమోదు చేసి అవసరమైన పత్రాలను అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఒక అప్లికేషన్ నెంబర్ వస్తుంది. అధికారులు మీ వివరాలను వెరిఫై చేసి కొద్ది రోజుల్లోనే మీకు డిజిటల్ సంతకంతో కూడినటువంటి డెత్ సర్టిఫికేట్ను జారీ చేస్తారు. ఒకవేళ మీరు 21 రోజులు దాటిన తర్వాత అప్లై చేస్తుంటే కొంత అదనపు రుసుము మరియు కోర్టు అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి. ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం, ఉపయోగకరమైనటువంటి సమాచారం కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. మరో ముఖ్యమైన అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పొలిటికోస్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.